మనం ఏమనుకుంటాము 30 సైజు అంటే నడుము వచ్చేసి 30 సైజే కదా, అంటే మనకి చిన్న సైజు బ్లౌజే కదా అనుకొని మార్కింగ్ వేసి ఫ్రంట్ పార్ట్ కుట్టేస్తాము. కుట్టేశాక వాళ్ళకి ఏంటంటే టైట్ అయిపోతుంది, లేదంటే కప్ షేప్ అనేది లూజ్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ 30 సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. చాలామందికి ఏంటంటే నడుము సైజు 30నే ఉంటుంది, కానీ బాడీ వచ్చేసి పెద్దగా ఉంటుంది, చెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు అయితే మనము లైనింగ్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కొత్త వారి కోసమే ముఖ్యంగా ఈ వీడియో అనమాట. ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోండి, ఓకేనా. ఇలా పెట్టేసుకున్నాక ఇక్కడ చూడండి, చిట్కా అయితే ఆల్రెడీ వేసున్నాము. ఇక్కడ చంక దగ్గర కూడా వేసున్నారనమాట. ఇలా 3 చోట్ల చిట్కాలు వేసి మీరు కుట్టారంటే మీకు కప్ షేప్ అనేది మంచిగా వస్తుందండి. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇవి మాత్రం ముఖ్యంగా వేసుకోవాలి ఇక్కడ కూడా, ఓకేనా. ఎవరు వేయరు, నేనైతే వేస్తానన్నమాట. మీకు కావాలంటే కటింగ్ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే చూడండి, మార్కింగ్ కోసము ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసుకోండి, లేదా 2.75 ఇంచులు. ఇది ఏ సైజ్ వరకు అయినా ఇంత సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఈ వెడల్పు మెయిన్ డాట్స్ వెడల్పు వచ్చేసి 30 సైజులో 2 రకాలు ఉంటుందండి. కొంచెం చెస్ట్ హెవీగా ఉంటే 2.5 తీసుకోండి, లేదంటే 2 ఇంచులు సరిపోతుంది. అలాగే మెయిన్ డాట్స్ పొడవు కూడా మీరు కింద నుంచి 2.75 ఇంచులు తీసుకోండి, ఎక్కువ చెస్ట్ ఉన్నట్టయితే. లేదు అంటే 2.5 తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఈ సెంటర్లో వచ్చేసి అంతేనండి, చెస్ట్ తక్కువ ఉందంటే 2.5, లేదంటే 2.75 ఇంచులు. దానికన్నా ఎక్కువ మీరు తీసుకున్నారంటే అస్సలు బాగుండదనమాట. పల్చటి చీరలు వేసినప్పుడు గలీజ్గా కనిపిస్తుంది. తర్వాత చూడండి, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా టేప్ పెట్టేసుకొని మనము 3వ డాట్స్ కోసము మార్కింగ్ వేసాం కదా పైన, దీనికి ఎదురుగా ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసేసి ఈ 3వ డాట్స్ మార్కింగ్ కూడా వేసుకోవాలి. ఇలా 3 చోట్ల మనము ఇలా డాట్స్ ముందే పెట్టుకున్నామంటే నీట్గా వస్తుందండి కప్ షేప్ అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండో వైపును కూడా వేసుకోవాలి, ఓకేనా. ఇలా చెయ్యిని ఇలాగ పెట్టేసుకొని ఇలా లోపలికి మార్కింగ్ వేయండి. ఇలా దీనిపైన చేయి పెట్టేసుకొని ఇలా వేసుకున్నామంటే మనకి ఇంకొక వైపున కూడా మార్కింగ్స్ వచ్చేసాయి, చూసారా. ఇలా అయితే వేసుకోవాలండి, ఓకేనా. ఈ 30 సైజ్ బ్లౌజులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే కస్టమర్స్ వస్తుంటారు కదా, కొందరికి 30 సైజ్ బ్లౌజ్ అంటే సన్నగా ఉంటుంది, అంటే మనిషి సన్నగానే ఉంటారు. కొంతమంది ఏంటంటే నడుము దగ్గర 30 సైజే ఉంటుంది, కానీ మనిషి చూస్తే కొంచెం బొద్దుగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి చెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. అదే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి 30 సైజులోనే కొంచెం సన్నగా ఉంటారు, వాళ్ళకి చెస్ట్ అనేది కొంచెం నార్మల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మొత్తానికి ఏం చెప్తున్నానంటే ఈ 30 సైజులో 2 రకాలు కదా, మీరు ఈ మెయిన్ డాట్స్ వెడల్పు అలాగే పొడవు వచ్చేసి కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి ఒక 1/4 ఇంచ్ అంతా పెంచుకుంటూ వెళ్ళండి. నార్మల్గా మనకి 2.5 వేసే దగ్గర 2.75 ఇంచు వేయాలి, ఓకేనా. ఇలా 2.5, 2.75 ఇంచు ఈ సైజు వారికి ఈ కొలతలు వేస్తే సరిపోతాయి, ఓకేనా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా సెంటర్కి పట్టేసుకొని ఈ 2 డాట్స్ ఒకే చోట పెట్టుకోండి. ఇలా ఒకే చోట పెట్టేసుకొని ఈ విధంగా ఎక్కడ కూడా వంపులు ఏమీ లేకుండా స్ట్రైట్గా కుట్టండి, అప్పుడే స్టిప్గా నిలబడుతుంది అనమాట కప్ షేప్ అనేది, ఓకేనా. తర్వాత ఈ 2వ డాట్స్ కూడా ఈ విధంగా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ వేసుకొని, ఆల్రెడీ మనకి చిట్కాలన్నీ వేసుంటాం కదా కటింగ్ చేసినప్పుడు, దాని ప్రకారంగా మళ్ళీ మార్కింగ్ వేసాం కదా, అలా కుట్టేసుకోవాలి. ఈ 3వ డాట్స్ కూడా, ఈ 3వ డాట్స్ దగ్గర కూడా మీరు చిట్కా అనేది వేసుకోండి, అప్పుడే ఈజీగా ఉంటుంది మీకు కుట్టడానికి. చూడండి, ఇలా 3 డాట్స్ కుట్టేశాక మనకి మార్కింగ్స్ ఎలా అయితే వేసుకున్నామో ఆ ప్రకారంగా మనం ఇలా కుట్టేసేయాలి, అంతేనండి, చాలా ఈజీగా. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్లో కూడా ఒక టిప్ అయితే చెప్తానండి. ఇలా ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ తీసేసుకోండి, తర్వాత మెయిన్ క్లాత్ వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ అయితే వేసుకోండి. వేసుకున్నప్పుడు ఈ కుట్టు వేసినప్పుడు ఒక 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇలా వేస్ట్ క్లాత్ ఒకటి కింద పెట్టేసేయండి, తర్వాత ఒరిజినల్ క్లాత్ దీనిపైన పెట్టండి. మళ్ళీ ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఇలా వేసినప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో మనము టాకాలు అనేవి వేసుంటాం కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపించట్లేదు, మార్కింగ్ వేస్తాను చూడండి, ఈ ఎదురుగా అనమాట. ఈ 2 ఇలా ఎదురుగా పెట్టేసుకొని మీరు కుట్టినట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే 2 ఒకే వైపు కుట్టేస్తారనమాట. అలా కాకుండా దేని వైపు అది వస్తుంది.
ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ విధంగా కొంచెం రబ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే ఇలా అయిపోయింది కదండి. మొత్తం ఇలా మనం చేసేసాక ఇటువైపుకి తిప్పేసుకొని దీనిపైన అంటే మనకి ఈ క్రాస్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలా మనము మొత్తం కూడా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. చుట్టూ ఇలా కుట్టు వేసేసేయడం వల్ల మనకి నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా పోగులంతా కూడా బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. మీరు ఓవర్లాక్ చేసినా చేయకపోయినా ఏం పర్లేదు. రెండోది కూడా సేమ్ అదేలాగా కుట్టు వేసుకోవాలి. ఈ కింద అయితే ఒక పావించు గ్యాప్తో ఇలా కుట్టు వేసుకోవాలండి. తర్వాత మొత్తం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయండి. చూడండి ఇలా కుడితే మనకి ఈ ఫ్రంట్లు రెండు కూడా ఒకే వైపుకి రావాలి. ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే ఇలా ఒకదానితో ఒకటి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి కుట్టే ముందే. ఇలా చూడండి ఓకేనా. దేని పీసు దాన్ని ఎదురుగా ఈ విధంగా పెట్టుకోండి. ఒకటి పక్కన పెట్టేసి ఒకటి యువతల వైపుకు తిప్పేసుకొని చూడండి ఇక్కడ మనకి క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఈ క్రాస్ పైన మనము ఈ మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా. అప్పుడే మనకి ఈ ఫ్రంట్లో అనేది స్ట్రైట్గా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి వేసినప్పుడు కొంచెం వంకగా వచ్చేస్తుంది. అలా రాకుండా స్ట్రైట్గా వస్తుందండి నేను చూపించే విధంగా మీరు కుట్టుకున్నారంటే. తర్వాత రెండోది కూడా చూడండి ఇలా ఉంది కదా. ఇటువైపుకు తిప్పేసుకొని ఇక్కడ కూడా కొంచెం ఈ విధంగా క్రాస్గా మనం మార్కింగ్ వేసేసి దానిపైన ఇలా పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజపట్టి వైపు తిప్పుకోకూడదు. మనం సైడ్ జాయింట్ వైపు ఈ మెయిన్ డాట్స్ అనేవి మనం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. ఇలా కొంచెం ఫోల్డింగ్ వేసేసి దానిపై నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా వచ్చిందా మనకి. ఇక్కడ చిన్న పీస్ అనేది తీయాలన్నమాట. ఒక పావు ఇంచు క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్ట్రైట్గా వస్తుందన్నమాట. చూడండి యువతల వైపు కూడా అంతే. కొంచెం ఇలా ఒక పావించు మందంతో క్లాత్ అయితే కట్ చేసుకున్నాక ఈ రెండు ఒకేలాగా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకైతే ఈ ముందర పీసు కరెక్ట్గా వచ్చిందండి. దాని పక్కనది కొంచెం పెద్దది వచ్చిందనమాట. ఎందుకంటే మనము ఈ మధ్యలో మనం డాట్స్ పెట్టాం కదా. అది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ పట్టేసామన్నమాట. ఎవరైనా సరే ఈ పొరపాటు చేస్తారండి. ఒకసారి చెక్ చేసేసుకొని మళ్ళీ ఏదైతే మనం తక్కువ పట్టామో దాన్ని ఇంకొకసారి కుట్టు వేసుకున్నామంటే రెండు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్లో కరెక్ట్గా వచ్చింది కదా. మరి ఈ సైడ్లో కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది రెండు కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసి ఉంటాం కదా. ఈ బ్యాక్ పార్ట్ని కూడా దీనిపైన పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాక మళ్ళీ మనం ఏంటంటే ఇంకా ఒకే స్టిచ్ వేసాం కదా. దీన్ని ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి దీనిపైన ఇంకో కుట్టు వేసినప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాదు. అంటే కొందరికి ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ, బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ అలా వస్తుంది కదా. అలా రాకుండా మనకి రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి రెండు కూడా కుట్టుకున్నామంటే మనకి స్ట్రైట్గా వస్తుంది వంకర్లు ఏమి లేకుండా. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.